బుర్ర ఉండొద్దు పాడేటప్పుడు. ఆ పాట పాడినోడు కరిగిపోయాడు. ఈ ముద్ద నోటికి ఎత్తగలిగే ఓపిక ఉన్నదాకా నేను ఆయన ప్రకటిస్తానని పలికినోడు ఆ పాట పాడినోడు. ఆ పాట తీసుకొని పక్కింటోడు కూడా సువార్త చెప్పను. నువ్వు నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో అరవసి. నువ్వు పాడవాకు, మర్యాద ఉండవు. నువ్వు ఆగురా. వీళ్ళు మళ్ళీ పాడబోతున్నారు, అందుకని చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు పాడాలి? అది నిజంగా బహుమతి పొందేది ఎవరు? ఏసైనా కరగదీసిన వాళ్ళు కాదు, నా తండ్రి కొరకు కరిగిపోయిన వాళ్ళు పాడాలి ఆ పాట. ఒక చోట మొదలుపెట్టి అక్కడ ఆగల. ఊరు వదిలిపెట్టాడు, ఇల్లు వదిలిపెట్టాడు, పెళ్ళి వదిలిపెట్టాడు, ఏమైపోతున్నానో వదిలిపెట్టాడు, ఊరు ఉద్యోగం మొత్తం వదిలిపెట్టి వచ్చాడు ఎక్కడో ఒక ప్రాంతానికి. ఎరగరి ప్రాంతానికి వచ్చి అక్కడ కట్టి, అక్కడ సాగిపోకుండా ఇంకోసారి కట్టి, ఇంకోసారి కట్టి, ఇంకోసారి కట్టి నరసరావుపేటలో కట్టాడు. దానికోసం కోట్లు మెట్టు కూడా ఎక్కాడు. అక్కడ కడితే అక్కడ క్యాచ్ అయ్యాను నేను. ఎక్కడో చోట అరాకొరని ఆగిపోలా. అల్ప విజయాలతో తృప్తి చెందలా. సచ్చిందాకా కడతానే ఉన్నాడు, చచ్చిపోయి కూడా కడతానే ఉన్నాడు.